హాయ్ అండి, వెల్కమ్ టు మీరత్న లవర్ ఛానల్. మా అమ్మాయికి డెలివరీ డేట్ దగ్గర పడుతుందని మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదండి మా అమ్మాయి ఇంటికి. అయితే ఇది ఎర్లీ మార్నింగ్ 7 o'clock అండి. మేము గుడికి అయితే వెళ్తున్నాము. ఏ గుడి చిన్నది? జగన్నాథ స్వామి గుడి. జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చాలా బాగుంది. బయట అంతా కూడా చాలా బాగుంది. లోపల ఎలా ఉంటుందో అసలు వీడియోలు తీసుకోవచ్చో లేదో తెలియదు. అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది ప్లేస్. చాలా బాగుంది చిన్న ప్లేస్. నువ్వు చూడలేదనే తీసుకొచ్చాను. టెంపుల్ చాలా బాగుంది. ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చాము, కిందసారి బిర్లా మందిర్కి వెళ్ళాం కదా. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడికే మమ్మీ, ఇదే ఎంట్రన్స్. క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా. చాలా బాగుంది. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న. ఈ ఫోన్ నుంచి తన వస్తా తీసుకోవాలి. నాకు అలా అవసరం లేదు మమ్మ. చాలా బాగుంది గుడి అయితే. సూపర్గా ఉంది. చాలా బాగుంది చిన్న గుడి. నేను అందుకే తీసుకొచ్చాను ఇక్కడ. నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా బాగుంది. అంత ఎండగా లేదు. ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది. మంత్రాలు వినిపిస్తున్నాయి చూసారా. చాలా బాగుంది. ప్లెజెంట్గా ఉంది. సూపర్. ఏం కోరుకున్నావు? అక్కడి నుంచి నేను నడుచుకున్నాను. ఏం కోరుకున్నావు? మా అమ్మాయికి నార్మల్ డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని గట్టిగా కోరుకున్నాను. అదేమిటి వల్ల అంత సాఫీగా అయిపోతే అంతే చాలు నాకు. చూస్తున్నారు కదండి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి. ఆ కట్టడం అయితే చాలా చాలా బాగుంది. ఆ చెక్కుడు కానీ ఆ టెర్రకోట కలర్ కానీ చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ గుడిలోకి వెళ్ళగానే. ఇంకా మనం అక్కడ సాయిబాబా గుడి లోపల ఉందండి. ఉట్టి జగన్నాథ స్వామి గుడే కాదు, ఇంకా ఆంజనేయ స్వామి గుడి అండ్ సాయిబాబా గుడి, ఇంకా మిగతా దేవుళ్ళు అందరూ కూడా కొలువై ఉన్నారు ఆ గుడిలో. అయితే అక్కడ దర్శనం చేసుకునే దగ్గర మాత్రం అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు, వీడియోస్ ఫొటోస్ తీసుకోవద్దని. అందుకనే వీలైనంత మటుకు వీడియో అయితే తీశాను. మేమైతే ఇంటికి ఇంకా వెళ్ళిపోతున్నామండి. మా అమ్మాయికి ఈరోజు వంకాయ పచ్చడి తినాలనిపిస్తుంది అన్నది. అందుకని తనకు చెప్పకుండా చేసి ఉంచాను అక్కడ. కానీ చాలా బాగా చేస్తానండి వంకాయ పచ్చడి. తనకి ఇష్టం.
ఇంకా తినలేదు, ఇంకా తినమంటే రవ్వ దోశ కూడా చేసావు కదా అమ్మ. థ్యాంక్ ఈరోజు యూ, రవ్వ దోశ ఇష్టమని రవ్వ దోశ కూడా చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. ఏవి తినాలనిపిస్తే ఇప్పుడే చెప్పమంటున్నాను. ఐ లవ్ యూ వెరీ మచ్. ఇంకెన్ని రోజులు లేదు కదా డెలివరీకి, అందుకనే ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్తున్నాను. హ్యాపీగా అన్నీ చేసి పెడతాను అని చెప్తున్నాను. తనే ఏమొద్దు ఎందుకు అంటుంది, కానీ ఇప్పుడు తింటే ఇంకేదో చేసావు కదా, వంకాయ కర్రీ కూడా చేసావు. వంకాయ టమాటా వండాను, వంకాయ పచ్చడి చేశాను, కాల్చిన వంకాయ పచ్చడి. నైట్కి చపాతీ చేసుకోవచ్చని నిన్న పన్నీర్ కర్రీ చపాతీ నిన్న నైట్. చాలా బాగుంది కదా చిన్న, సూపర్ వచ్చింది కర్రీ. ఇంకేమైనా తనకి తినాలనిపించినవి చేస్తాను. ఏం లేదులేండి, అంత టైర్డ్ ఏమీ అయిపోవట్లేదు, కానీ పని అమ్మాయి ఉంది కదా, అందుకనే ఇంకా వంట పనే కదా, అందుకనే ఈజీ చేసేస్తాను. మెయిన్ నీ చేతి వంట నేను మిస్ అవుతాను అమ్మ ఎప్పుడు. రేపు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ సూపర్ చేస్తావు. ఆలు కుర్మా సాంబార్ రేపు. సూపర్ మమ్మీ, నువ్వు చేసిన సాంబార్ ఇష్టం నాకు. వెరీ నైస్. పెయిన్స్ రాకుండా ఉంటే అవుతుంది. పెయిన్స్ వస్తే హాస్పిటల్కి జాయినింగ్కి వెళ్ళిపోవడమే. ఇలా పడుకొని మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, మా అమ్మాయి వద్దంటుంటే వీడియో తీస్తుంది. బాగున్నానంటే వద్దు అంటే బాగుంది మమ్మీ, గ్రీన్ సూట్ అయింది నాకు. కొత్త నైటీ వేసుకున్నాను ఈరోజు. ఓకే బాయ్. మేము గుడికి వెళ్ళాం కదండి, బుధవారం గుడికి వెళ్ళాము. ఇది లక్షవారం తీసిన వీడియో అండి, హనుమాన్ జయంతి రోజు ఇది. మేము గుడికి వెళ్ళిన రోజు అంతా బాగానే ఉందండి. మా అమ్మాయి నైట్ అసలు మేము 2 వరకు అలా మాట్లాడుకునే ఉన్నాము. ఇంకా తెల్లవారుజామున 3:30 కండి పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నది మా అమ్మాయి. పెయిన్స్ వస్తున్నాయి అనగానే ఇంకా మేము 4 o'clock కల్లా హాస్పిటల్కి వచ్చేసాము. లక్షవారం అండి, ఇది థర్స్డే 22 హనుమాన్ జయంతి రోజు. ఆ రోజు చాలా మంచిదంటండి, అసలు మాకు తెలీదు హనుమాన్ జయంతి అని కూడా మాకు తెలీదు. ఇంకా మేము పెయిన్స్ రాగానే హాస్పిటల్కి వచ్చేసాం కదా. ఇంకా మా అల్లుడు గారు వాళ్ళ తాలూకా అయితే హాస్పిటల్ ఉదయం నుంచి పుట్టినంత వరకు అందరూ అక్కడే ఉన్నారు. నేను అయితే కింద భోజనం క్యాంటీన్లో భోజనం చేసి నేను మేడ మీదకి ఆ డెలివరీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. వాళ్ళు కూడా భోజనం చేసి వచ్చేయండి అని చెప్పేసి నేనైతే ముందు వచ్చేసాను. ఇంకా సాయంత్రము 3:56 మా అమ్మాయి డెలివరీ అయిపోయిందని డాక్టర్ గారు చెప్పగానే ఫుల్ హ్యాపీగా అయిపోయిందండి. నాకైతే ఆనందంతో ఏడొచ్చేసాను కూడా నేను. ఇదిగో మా వజ్రాల కొండ అయితే మా చేతుల్లోకి వచ్చేసారు. ఎవరు పుట్టారు అనేది మా కిసి అండ్ తేజు అనే ఛానల్లో, మా అమ్మాయికి యూట్యూబ్ ఛానల్లోని తను అప్లోడ్ చేసిందండి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. మా అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా స్వీట్స్ అయితే మార్నింగే తీసుకొచ్చారండి. ఎవ్వరు పుట్టినా మనందరం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి స్వీట్స్ అయితే అందరికీ అక్కడ పంచిపెట్టామండి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.